డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్ పునర్వివాహం. అంశు పద. నా పిల్లల్ని నా నుంచి మీరు దూరం చేయలేరు ఆర్తి గారు. నా పర్మిషన్ లేకుండా అస్సలు చేయలేరు. సరే, అంశాన్ని మీ దగ్గరే ఉంచుకోండి, నేనే వెళ్ళిపోతాను. బహుశా మీరు సరిగ్గా వెళ్ళలేదనుకుంటా ఆర్తి గారు. మీరు నా పిల్లల్ని నా నుంచి దూరం చెయ్యలేరు. నేను ఇంత క్లియర్గా చెప్పినా అదే చేయాలని చూస్తున్నాను. కనులు వేరు చూపులు ఒకటే, తలలు వేరు తలపులు ఒకటే, పంచుకున్న ప్రాణం ఒకటే. ఎదలు వేరు స్పందన ఒకటే, పెదవిలోని ప్రార్థన ఒకటే, ఒకరికన్నా ఇష్టం ఒకరే. కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను, కన్నీరై ఎవరున్నా పది చేతులొచ్చి తుడిచేను. సమభావం అన్నది సంసారం అయినది. పదండి ఆర్తి గారు, మనం ఇంటికి వెళ్దాం. ఈ దొంగ పోలీస్ ఆట ఆడటం ఇక నా వల్ల కాదు. స్వామి, ఈరోజు నాకు నీ మీదున్న నమ్మకం, శ్రద్ధ, నిష్ఠ అవన్నీ నిజమని రుజువయ్యాయి. కాబట్టే యశ్వంత్ గారు ఆయనంతటా ఆయనే మమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికొచ్చి మాకు పుట్టబోయే బిడ్డని నన్ను అంగీకరించారు. అలాగే నా ప్రాణాలు కాపాడిన వ్యక్తికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఆయన ఎవరైనా ఎక్కడున్నా నా మనస్ఫూర్తిగా ఆయనకి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఆయనకి జీవితంలో అన్ని సుఖ సంతోషాలు ప్రసాదించు. దేవుడా, నా వల్ల తెలుసో తెలియకో జరిగిన పొరపాటికి నన్ను మన్నించు తండ్రి. విడిపోయిన నా కుటుంబాన్ని మళ్లీ కలిపిన ఆ మనిషికి శతకోటి నమస్కారాలు.
ఆర్తి గారు, ఇక వెళ్దామా? ఇంట్లో మన వాళ్ళందరూ మీకోసం ఎదురు చూస్తుంటారు. ఆర్తి గారు, ఇంటికెళ్ళి మీరు విశ్రాంతి తీసుకోవాలి. అలాగే చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. మనం ఇంటికెళ్ళిన వెంటనే మన ఇంటికి రాబోయే చిన్నారి అతిథికి అన్ని ఏర్పాట్లు చేయాలి. బయలుదేరదామా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇదిగో నీకోసం టీ తెచ్చాను. నువ్వు రెడీ అయిపోయావా? అలాగే టీ కూడా? టీ నువ్వెందుకు తీసుకొచ్చావు? బెడ్ టీ ఇస్తానని నేను కదా ప్రామిస్ చేసింది. నేను తెస్తే మాత్రం ఏమైంది? నువ్వు నేను ఒకటే కదా ప్రదీప్. నీ మాటే నా మాట కదా. థ్యాంక్స్. భలే పెట్టావు టీ. ఐ లవ్ యూ. ప్రదీప్, నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. దాందే ఉంది, కానీ నువ్వు కాస్త త్వరగా వచ్చేసే ప్లీజ్. అదేంటంటే ప్రణతి, యశ్వంత్ అనే ఆర్తి వదిని తీసుకొని వస్తున్నాడు కదా, వాళ్ళు వచ్చేసరికి నువ్వు ఉంటే బాగుంటుందని. సరే అయితే మరి నేను ఇప్పుడే బయలుదేరుతాను. ప్రణతి, ఒక 5 నిమిషాలు వెయిట్ చేస్తే నేను కూడా నీతో పాటు వస్తాను. అంటే ఏం లేదు, అత్తయ్య వాళ్ళని కలిసి చాలా రోజులైంది కదా, అందుకని. ప్రదీప్, నువ్వు ఇంట్లోనే ఉండు. ఎందుకంటే యశ్వంత్ బాబు గారు వస్తున్నారు కదా. నువ్వు ఇంట్లో ఉంటే నాకు తెలుస్తుంది వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు, ఎన్ని గంటలకు వస్తున్నారు. అప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వచ్చు. నువ్వు చెప్పిన వెంటనే నేను కూడా రైట్ టైంకి వచ్చేస్తాను, వాళ్ళకంటే ముందే. ఓకే కదా? ఓకే. అయితే నువ్వు బయలుదేరు మరి. మా అత్తయ్యకి నా తరపు నుంచి విష్ చేయి. ఓకే, బాయ్. బాయ్. నేను వెళ్ళి త్వరగా వస్తాను.
ఇప్పటి నుంచి మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అన్నమాట. ఎప్పటికీ ఇలాగే ఉంటాం కూడా. మమ్మీ, మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ఏమో అంశు, డాడీ ఎక్కడికి వెళ్ళారు? మనల్ని ఇక్కడే ఉండమని చెప్పి ఆయన ఎక్కడికో వెళ్ళారు. మమ్మీ, అదిగో డాడీ వచ్చేస్తున్నారు. అంశు, లేనా లే ఇదిగో నీకోసం పాలు తెచ్చాను. అలాగే ఆర్తి గారు, మీకోసం వేడి వేడి టీ తీసుకొచ్చాను, తీసుకోండి. అంశు, చూసి చాలా వేడిగా ఉన్నాయి, చల్లారాక తాగు. ఆర్తి గారు, తాగండి. డాడీ, మీకు డాన్స్ చేయడం వచ్చా? నేనెప్పుడు మీరు డాన్స్ చేయడం చూడలేదు. ఆర్తి గారు, మీరు టీ తాగండి. అంశు, నువ్వు పాలు తాగు. అది కాదు యశ్వంత్ గారు, ఇంత దూరం వెళ్ళి నాకు టీ, అంశుకి పాలు తీసుకురావాల్సిన అవసరం ఏంటి? మనం ఇంటికేగా వెళ్తున్నాం. అయ్యో, నేనేం దూరం వెళ్ళలేదు ఆర్తి గారు. టీ బండి చాలా దగ్గరే ఉంది, కారు అక్కడికి వెళ్ళదు కాబట్టి నేనే వెళ్ళి తీసుకొచ్చాను. అయినా ఆర్తి గారు, ఒక భర్త తన భార్య బిడ్డల కోసం ఈ మాత్రం చేయకపోతే ఏం బాగుంటుంది చెప్పండి? ఇంకో విషయం ఆర్తి గారు, ఇంత చల్లని వాతావరణంలో హైవే మీద వెళ్తున్నప్పుడు ఇలా వేడి వేడి టీ కనుక దొరికిందనుకోండి, స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉన్నట్టుంటుంది. అంటే అది ఆర్తి గారు, టీ బాగా వేడిగా ఉంది. నాన్న, మళ్ళీ డాన్స్ చేసుకుంటూ వెళ్ళండి, మళ్ళీ డాన్స్ చేస్తూ తీసుకురండి. నువ్వు మాట్లాడకుండా పాలు తాగు. యశ్వంత్ గారు, మీరు మళ్ళీ అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఈ టీ తీసుకోండి. లేదు, మీరు తాగండి, నేను తర్వాత తాగుతాను. అంటే నేను చెప్పేది మీరు కూడా తాగండి అని. మన ఇద్దరం షేర్ చేసుకుని తాగుతాం. లేదు ఆర్తి గారు, ముందు మీరు తాగండి, తర్వాత నేను తాగుతాను. లేదు యశ్వంత్ గారు, ముందు మీరే తాగండి. పైగా మీకు టీ అంటే చాలా ఇష్టం కదా, అదేగాక చాలా దూరం డ్రైవ్ చేశారు, అలసిపోయి ఉంటారు, కాబట్టి ముందు మీరే తాగండి. లేదు ఆర్తి గారు, ముందు మీరు తాగండి. లేదు యశ్వంత్ గారు, ముందు మీరే. అరే పర్వాలేదు అంటున్నానుగా, ముందు మీరు తాగండి. ముందు మీరు. అరే ఏం కాదు, ఇట్స్ ఓకే, ముందు మీరు తాగండి. మీరు ఇలాగే అనుకుంటూ ఉంటే టీ చల్లారిపోతుంది. తీసుకోండి యశ్వంత్ గారు, ప్లీజ్. కనులు కనులు కలిశాక ఎందుకంత కలవరపాటు, అడుగు ముందుకేశాక
తెలిసాక ఏమిటలా తడబడతావు మనవి చేసుకోనా శ్వాసకు అణు అణువు నన్ను నీలో నింపుకోమని ప్రతి చింత తీరే వేళ తీయని బాధే మిగిలేనేమో ప్రతి చింత తీరే వేళ తీయని బాధే మిగిలేనేమో ఎంతైనా మనసేగా మనసేగా మనసింతేగా మనసేగా మనసింతే మనసింతే ఈ మనసుది తీరని ఆరాటం మనసింతే 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 ఈ మనసుది తీరని ఆరాటం టీ అయిపోయి చాలాసేపు అయింది ఇంకా ఎంత తాగుతున్నారు ఆర్తి గారు వెళ్దామా? పదంశం. రా, నేను నీతో పాటు బయట వరకు తోడొస్తానా? ఇన్స్పెక్టర్ గారు మీరిక్కడ? నేను ఇక్కడికి వచ్చింది మీ భార్య ప్రణతి కోసం. ఆవిడ్ని కొన్ని డీటెయిల్స్ అడగాలి. కానీ ఇన్స్పెక్టర్, మీరు ప్రణతిని ఏం అడగాలి? మీరేం మాట్లాడాలో నాతో మాట్లాడండి. ప్రణతి ఈ ఇంటి కోడలు, ఈ ఇంటి ప్రతిష్ట. సింధియా ఫ్యామిలీ గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు సార్? అందుకే కదా ప్రణతి గారిని స్టేషన్కి పిలిపించకుండా మేమే స్వయంగా ఇక్కడికి వచ్చాం. మీ అన్ని ప్రశ్నలకి సమాధానం నేను చెప్తాను. ముందు మీరు లోపలికి రండి. రండి.